వివిధ శాఖల అధికారులతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరాలు, సాంఘిక సంక్షేమ మసీదు, గృహాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాలపై చర్చించారు. పేద పిల్లలను వారి తల్లిదండ్రులు ప్రభుత్వంపై నమ్మకంతో వసతి గృహాల్లో ఉంచుతున్నారన్నారు. అలాంటి పిల్లల చదువు, ఆరోగ్యంపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. With the intention that hostel supervision and hostel monitoring, supervision plus monitoring. Supervision happens by the concerned people who are present in the hostel. You can be a hostel warden, you can be a principal, in charge, principal, teacher, cook, committee, watchman. Day-to-day operations చూసుకుంటారు. And then monitoring happens by the division level officer, district level officer, mandal level officers. ప్రతిరోజు వెళ్ళి చూసుకుని ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయని చెక్ చేస్తారు. You all know that all these hostels, all the poorest of poor people. Management గురించి ఈ రివ్యూ మీటింగ్ గవర్నమెంట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రివ్యూ మీటింగ్ అనేది చేయడం జరిగింది. సార్ బ్రీఫ్గా ఉంటుంది డిపార్ట్మెంట్. సార్ మనకు టోటల్ జిల్లాలో, ఇక్కడ కొత్త జిల్లాలో 67 ప్రీ మెట్రిక్ హాస్టల్స్, 67 ప్రీ మెట్రిక్ హాస్టల్స్ సార్. తర్వాత 31 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ సార్. ఆల్ వెల్ఫేర్ సార్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 67 ప్రీ మెట్రిక్, 31 పోస్ట్ మెట్రిక్, తర్వాత 15 రెసిడెన్షియల్ స్కూల్స్ రన్ అవుతున్నాయి సార్. అదే స్టాఫ్ ప్యాటర్న్ చూసుకుంటే మనము టోటల్ ఈ హాస్టల్స్ కి సంబంధించి 9 మంది అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్స్, తర్వాత 60 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, తర్వాత 9 మంది ప్రిన్సిపల్స్ అండ్ అలాగే క్లాస్ 4 స్టాఫ్ మనకి 250 మంది దాకా